నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అవినీతి ఆట 40 కోట్లు హాంఫట్ అత్త అల్లుడు అరెస్ట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి అత్త మాత్రమే కనిపిస్తుంది, మరి అత్తకి అల్లుడేడి అని అనుకుంటున్నారా? ఇదిగోండి ఈయనే. అంటే వాళ్ళకి వరసలు నేను కలపలేదు, బంధుత్వాలు నేను కుదర్చలేదు. వాళ్ళిద్దరూ కూడా గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్య ముద్దుగా అత్త, అల్లుడు అని పిలుచుకునేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. సో అయితే ఇప్పుడు ఈ అత్త, ఈ అల్లుడు కలిసి గతంలో చేసిన అవినీతికి సంబంధించిన వ్యవహారాలు బయటకొస్తున్నాయి. ఇద్దరు కూడా కలిపి వేల కోట్లు దోచేశారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ముఖ్యంగా రోజాకి సంబంధించి ఆవిడ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి రెండవ టర్మ్‌లో అంటే మంత్రి మండలిని మార్చారు కదా! కొంతమందిని తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఒకటో కృష్ణుడు పోయాడు, రెండో కృష్ణుడు వచ్చాడు అన్నట్టుగా మారుతూ ఉంటారు కదా నాటకంలో. అలాగే వైసీపీ హయాంలో కూడా ఆ మంత్రులు మారారు. మారిన మంత్రుల్లో కొత్త స్థానంలో వచ్చిన రోజాకి క్రీడా, యువజనోత్సవ శాఖ మంత్రి, అలాగే పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇచ్చిందే తడువుగా రోజా కూడా చేతివాటం బాగానే చూపించారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. దానికి సంబంధించే ఇప్పుడు అవినీతి ఏవైతే చేశారో రోజా, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏవైతే అవినీతి చేశారో ఆ వ్యవహారం మొత్తం కూడా ఆడుదాం ఆంధ్ర రూపంలో బయటకొచ్చింది. ఇదిగోండి అప్పట్లో ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి తెరలేపారు. క్రీడా, యువజనోత్సవ శాఖ మంత్రి, అలాగే శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. అత్త, అల్లుడుగా పిలుచుకోబడే ఆ ఇద్దరు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కార్యక్రమం కోసం ప్రమోషన్స్కి వచ్చారు. అక్కడక్కడ ఆ కార్యక్రమాల్ని ప్రారంభించడం, యువతతోటి, పిల్లలతోటి ఫోటోలు దిగటం అంతా చేశారు. అలాగే రోజా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకంటే మొదట్లో ఈ కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు. కాబట్టి క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజానే రంగంలోకి దిగి పిల్లలతోటి, యువకులతోటి కబడ్డీలాడి, వాలీబాల్ ఆడి ఆవిడ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లో భాగంగానే చంద్రబాబును కూడా విమర్శించారు. చెట్టు మీద కొంగ, చంద్రబాబు దొంగ అంటూ కబడ్డీ కోతలు పెట్టారు రోజా. ఒక కాలు పైకి లేపి యువకుల్ని టచ్ చేస్తూ అలా ఆవిడ స్లోగన్స్ కూడా ఇచ్చారు. చెట్టు మీద కొంగ, చంద్రబాబు దొంగ అని. తీరా చూస్తే ఇప్పుడు దొంగ ఎవరనేది అందరికీ అర్థమవుతుంది. రోజా అవినీతి చేసింది అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు క్లియర్ రిపోర్టు ప్రభుత్వానికి పంపించారట, చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి. అయితే వీళ్ళు చేసిన అవినీతి వల్ల వీళ్ళు మాత్రమే కాదు, అధికారులు కూడా బలవుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పిన మాటల్ని గంగిరెద్దుల్లాగా తలూపి చెప్పిందల్లా చేసుకుంటూ పోయారనుకోండి, చివరికి సమస్యల్లో ఇరుక్కునేది ప్రభుత్వ అధికారులే. రాజకీయ నాయకులది ఏముంది? 5 ఏళ్ళు ప్రజలేం తీసేయలేరు. ఒకసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజలేం దించలేరు. సో కాబట్టి వాళ్ళ 5 ఏళ్ళు తప్పనిసరిగా ఉంటారు, వాళ్ళని ఎవరు కదల్చలేరు. కానీ ఆ 5 ఏళ్ల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వం పోతే. సో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా ఇరుక్కున్నారు గట్టిగా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి గతంలో అనేది ఒకసారి చూద్దాము. ఇది ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన కథనం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జి ఎండి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వీణా మోహన్ పైన తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాప్లోని ఐటీ విభాగంలో పనిచేసేవారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే మనకు కనిపించేది రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే. కానీ వీళ్ళిద్దరి వల్ల ఎంతమంది ఇరుక్కున్నారో చూడండి. లిస్ట్ ఎంత చదివాను మీరే విన్నారు కదా. సో ఇక ఓట్ల కోసం ఆటలు అన్నట్టుగా ఇది సాగిందని చెప్పేసి కథనం మనం వింటున్నాం. ఓట్ల కోసం నిజంగానే ఆ మాట. మరి గత 5 ఏళ్ళు ఏం చేశారు? క్రీడా, యువజనోత్సవ శాఖ మంత్రి, అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచే మొదలు పెట్టొచ్చుగా ఈ ఆటల పోటీలు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అన్నారు. ఆడుదాం ఆంధ్ర అని జనం అంటం కాదు, ఆంధ్రానే వైసీపీ ఆడేసుకుంది, దోచేసుకుంది అని చెప్పి జనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చూసి. ఎన్నికలకు ముందు ఓట్ల ఆటకు తెరలేపిన వైసీపీ నేతలు ఆడుదాం ఆంధ్ర పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఇందులోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్ 16 ఏళ్ల లోపు వారికి సబ్ జూనియర్ విభాగం, అలాగే 16 నుంచి 20 ఏళ్ల లోపు వారికి జూనియర్ విభాగం,
20 ఏళ్లు పైబడిన వారికి సీనియర్ విభాగం క్రింద పరిగణించి పోటీలు నిర్వహిస్తారు. అయితే జగన్ చెప్పిన ఆడుదాం ఆంధ్రాలో 17 ఏళ్లు దాటిన వారినే అర్హులుగా ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకే కదా ఓట్లు వస్తాయి తర్వాత. ఈ 2023 ఆ టైంలో కదా పెట్టారు ఆడుదాం ఆంధ్ర. మరి 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఈ 17 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ ఓట్లు వస్తాయి. కిట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఆటలాడిచ్చారు, ప్రైజులు ఇచ్చారు అని చెప్పేసి అందరూ ఓట్లేస్తారనే ఆశతోటి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆడుదాం ఆంధ్రలో కేవలం 17 ఏళ్లు పైబడిన వాళ్ళని మాత్రమే పరిగణించి వాళ్ళని మాత్రమే అర్హులుగా ఈ ఆడుదాం ఆంధ్రలోకి తీసుకున్నారట. ఇది ఎక్కడ విచిత్ర వైఖరో నాకు అర్థం కాలేదు. సో జూనియర్స్ విభాగాన్ని ఎందుకు పక్కన పెట్టారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం హడావుడిగా ఆడుదాం ఆంధ్ర నిర్వహించింది. మనం చెప్పుకున్నాం కదా, ఓట్ల కోసమే అని చెప్పేసి. అలాగే కనిపిస్తుంది ఇది కూడా. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే ఖర్చు తేలింది. కేవలం 40 కోట్లు అనుకున్న ఆడుదాం ఆంధ్ర ఖర్చు 100 కోట్లు దాటిపోయిందంటే ఏ స్థాయిలో నిధులు దుర్వినియోగం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్టుగా తెలిసింది. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 రూపాయలు కేటాయిస్తే తమ సొంత నిధులు మరో 10,000 ఖర్చు అయిందంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ఇది ఎంత విచిత్రమో చూడండి. అసలు అయ్యేదే 10,000 అంటే ఇంకా 10,000 యాడ్ చేసి మా చేతి కూడా పడ్డాయి అని చెప్పేసి చూపించుకున్నారంటే అంటే ఇది ఏ స్థాయి దోపిడీనో మీరే ఊహించుకోవచ్చు. పైగా ఇక్కడ 40 కోట్లు అనుకున్నది 100 కోట్లు దాటిపోయింది. సో ఈ 100 కోట్లలో 40 కోట్లు దోపిడీయే జరిగిపోయింది అని చెప్పేసి మొత్తం 60 కోట్లు వాడుంటారు, 40 కోట్లు పక్కదారి పట్టించుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి విజిలెన్స్ విచారణ ద్వారా తేలుతోంది. ఇక ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతలు ఖర్చు చూపించినట్లుగా తెలుస్తుంది. చివరకు కలెక్టర్ పై కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు వేశారు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసి భారీగానే నొక్కేశారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలింది. అంటే వైసీపీ వాళ్ళు తప్ప ఎవరూ గెలవలేదు కాదు, వాళ్ళు ఆడినా వీళ్ళు గెలవనివ్వలేదు. ఏదో ఒక ఎంపైరింగ్లో ఏదో ఒక లొసుగులు పెట్టో లేకపోతే ఎంపైర్ని వాళ్ళ వైపు తిప్పుకొనో క్రీడాకారులందరినీ కూడా వేరే వాళ్ళందరినీ డిస్కరేజ్ చేసేసి కేవలం వైసీపీ వాళ్ళకే ప్రైజులు ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా తేలుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు వేశారు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే గతంలో రోజా ఒకసారి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రోజా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉంది కదా. సో మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నీ కూడా తన పేరు మీద పెట్టుకుంటున్నాడు. చంద్రన్న కాలనీలు, చంద్రన్న బీమా, చంద్రన్న పెన్షను, ఇలా అన్నీ ఆయన పేరు మీద పెట్టుకుంటున్నాడు. అంటే ఇక భవిష్యత్తులో అధికారంలోకి రాను అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. ఎవరైనా సరే పార్టీలోని పెద్దల పేర్లు పెట్టుకుంటారు, లేకపోతే జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టుకుంటారు. కానీ చంద్రబాబు ఆయన తండ్రి జేబులోంచి డబ్బులు ఏమైనా తెచ్చి ప్రజలకు పంచాడా, ఖర్జూర్ నాయుడు సొమ్ము ఏమైనా తెచ్చి పంచాడా అని చెప్పేసి రోజా మాట్లాడారు. మరి శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ లేకపోతే క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు? నీ తాత సొమ్ము తెచ్చావా, లేకపోతే మీ నాన్న సొమ్ము తెచ్చావా? ఎందుకు ఈ క్రీడాకారులకు ఇచ్చే కిట్ల మీద స్టిక్కర్లు నీ ముఖం బొమ్మ వేసుకున్నావు, నీ మొహంతో బొమ్మ ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి రోజా ఎందుకు ప్రశ్నించలేదు? రోజా ఎందుకు దాని మీద మాట్లాడలేదు? సో ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారన్న విషయం రోజాకి తెలియదా? మనం ఒకవేళ సమాజం వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటున్నాయి అన్న విషయం రోజా ఎందుకు మర్చిపోయారు? సో మొత్తం మీద స్టిక్కర్ల విషయం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అసెంబ్లీలో గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ చివరికి గార్డు మీద, అంటే క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్లు పెట్టుకుంటారు, గార్డు ఎక్కడ పెట్టుకుంటారో మీకు తెలుసు అనుకుంటా, నేను చెప్పక్కర్లేదు, క్రికెట్ చూస్తున్నారు కదా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గార్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. ఇదెక్కడి దౌర్భాగ్యమో, ఇదెక్కడి దుస్థితో అర్థం కాలేదు. ఆ గార్డు ఎక్కడ పెట్టుకుంటారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఆ స్టిక్కర్లు తీసుకెళ్లి గార్డు మీద వేశారు ఏంటి అని చెప్పేసి కూడా నవ్వులు పూయించారు గోరంట్ల బుచ్చే చౌదరి తనదైన శైలిలో.
సో మొత్తం మీద ఆ మాటలన్నీ పక్కన పెడితే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం చిక్కుల్లో పడబోతున్నారా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అయితే రోజా చేసిన అవినీతి, అలాగే బైరెడ్డి సిద్ధార్థ చేసిన అవినీతి గురించి ఇప్పటివరకు ఎందుకు విజిలెన్స్ అధికారులు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది కదా రోజాని. ఇంతటి స్థాయిలో అవినీతి జరిగింది అని చెప్పేసి ముందు నుంచే వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. అరెస్టు చేసి విచారణ చేయొచ్చు కదా. ఎందుకంటే చంద్రబాబుని అరెస్టు చేసిన తర్వాత కదా విచారణ చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఆయన ఎక్కడో ఉన్నాయన్ని, ప్రచారంలో ఉన్నాయన్ని బస్సులో నుంచి అర్ధరాత్రి దించి ఏ ఆధారాలు లేకుండా, ఏ వారెంటు లేకుండా, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడిని. మరి రోజాను కూడా అలాగే అరెస్టు చేసి తీసుకువెళ్ళొచ్చు కదా. ఎందుకని ఇంత ఉపేక్షిస్తున్నారు? రోజా నోరేసుకొని పడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు భార్య మీద కూడా మొన్న మాట్లాడారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ని కూడా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మిడిల్ ఫింగర్ చూపించారు. ఇలాగా చండాలమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, చండాలమైన చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. బజారు రకం మాటలు, దిగజారుడు వ్యాఖ్యలు. అసలు మురుక్కాల గట్టు దిగిపోతే కంపు ఎలాగ ఊళ్ళోకి వచ్చేస్తుందో అలాగా ఆవిడ మాటలు జనం మీదకు వెళుతుంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం ఉపేక్షిస్తోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసమ్మతి కూడా వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఒక అసంతృప్తికి లోనవుతున్నారు ఆవిడ అరెస్ట్ కాకపోవటం. ఎప్పుడైతే ఆవిడ అరెస్ట్ అవుతారో అప్పుడు బాణాసంచా కాల్చుకోవాలని చెప్పేసి రెడీగా ఉన్నారు. సో చూద్దాం ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి, అసలు అరెస్ట్ చేస్తుందా లేదా కూటమి సర్కారు. రోజాని అరెస్టు చేయాలని చెప్పేసి అటు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా ఎంత ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.